దేవునికి స్తోత్రములు. కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా యేసయ్య రాకడ కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నువ్వు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని కాంక్షతో ఆకాంక్షతో ఈ కార్యక్రమాలను మీ దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. పిల్లరా, ఒక రోజున యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. తాను బహుగా ప్రేమించిన శిష్యులతో మాట్లాడుతున్నాడు. పిల్లరా, తన వెంట నడిచిన శిష్యులతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుని వెంబడించిన శిష్యులతో ఆ దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నా శిష్యులారా, ఇప్పుడు మీరు క్షేమంగా ఉన్నారు, ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు, ఇప్పుడు ఆనందంగా ఉన్నారు అని అనేక విషయాలు చెబుతూ ఇలా చెబుతున్నారు. ఏమిటి అంటే, లోకములో మీకు శ్రమ కలిగిద్ది, అయినను మీరు ధైర్యంగా ఉండండి. ఎంత చక్కని మాట అండి పిల్లరా. యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు పోతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే ఇరుకులు పోతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే ఇబ్బందులు పోతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే అప్పులు పోతాయి. అది సాధారణ విశ్వాసం అండి. కానీ యేసు ప్రభు నమ్ముకుంటే దేవుని బిడ్డలరా, కష్టాలు కూడా వస్తాయి. యేసు ప్రభు నమ్ముకుంటే నిందలు కూడా వస్తాయి. అవును, యేసు ప్రభు నమ్ముకుంటే అవమానాలు కూడా వస్తాయి. యేసు ప్రభు నమ్ముకుంటే కొన్ని పర్యాయాలు మనల్ని హేళన కూడా చేస్తారు. అది తెలిసిన దావీదు భక్తుడు ఇలా అంటున్నాడండి. ఏమంటున్నాడో తెలుసిన కీర్తన 38వ అధ్యాయము 20వ వచనములో ఇలా దేవుని వాక్యము రాయబడి ఉంది. నేను ఉత్తమమైన దాన్ని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. పిల్లరా, ఎంత చక్కని మాట అండి. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు నాకు శత్రువులయ్యారు. యేసు ప్రభు మార్గం దేవుని బిడ్డలరా, ఇది ఉత్తమమైనటువంటి మార్గం. యేసు ప్రభు యొక్క మార్గం దేవుని బిడ్డలరా, ఇది చక్కని మార్గం దేవుని బిడ్డలరా. ఈ మార్గములో నడుస్తున్నందుకు కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వేదన వచ్చినా, ఆవేదన వచ్చినా, హేళనకు గురైనా, ఏమైనా ప్రభువే చెప్తున్న మాట, లోకములో మీకు శ్రమ కలిగిద్ది, అయినా మీరు ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. దేవుని బిడ్డలరా, యేసు ప్రభు మార్గములో నడవటానికి అదృష్టం అనేది ఉండాలి. దేవుని బిడ్డలరా, యేసు ప్రభుతో మనం నడవటానికి అది గొప్ప భాగ్యము. దేవుని బిడ్డలరా, యేసు ప్రభు నమ్ముకున్నందుకు మీ జీవితంలో శ్రమలు వస్తున్నాయా? పిల్లరా, యేసు ప్రభు నమ్ముకున్న నీకు రాకపోతే కష్టాలు ఎవరికి వస్తాయండి? యేసు ప్రభు నమ్ముకున్న మనకు రాకపోతే కష్టాలు ఎవరికి వస్తాయి? కాయలున్న చెట్లకే రాళ్ల దెబ్బలు తగులుతాయండి. యుద్ధములో పోరాడే సైనికుడికే గాయాలు తగులుతాయి. దేవుని బిడ్డలరా, అదిగో బంగారాన్ని కాకపోతే శ్రమలు దేవుని బిడ్డలరా, అదిగో ఎవరికి వస్తాయి? కాబట్టి ప్రభు చెబుతున్న మాట ఏమిటి అంటే, మీరు ధైర్యంగా ఉండండి. పిల్లరా, మనం ఆరాధించే దేవుడు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, ఆదరణిచ్చే దేవుడు, మన కన్నీటిని తుడిచే దేవుడు. దేవుని బిడ్డ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు. ఒక వ్యక్తి ఒక భక్తుణ్ణి ఇలా అడిగాడు. ఏమని అడిగాడు అంటే, ఆ వ్యక్తి ఆ భక్తుణ్ణి, బాబు, నీకు ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, నువ్వు ఎలా నిద్రపోగలుగుతున్నావు? ఇన్ని బాధల్లో నువ్వు ఎలా నిద్రపోతున్నావు? అప్పుడు ఆ భక్తుడు ఆ వ్యక్తికి చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, నా దేవుడు మేలుకొని అన్నీ చూసుకుంటాడు. పిల్లరా,
మనం ఆరాధించుకునే దేవుడికి మనల్ని మనం అప్పగించుకుంటే ఆయనే మన జీవితంలో సమస్తాన్ని దేవుని బిడ్డరా సరి చేయగలిగిన దేవుడు. ఒక వ్యాపారములో తీవ్రమైనటువంటి నష్టం వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు ఇక భరించలేకపోతూ ఉన్నాడు. తన మనసులో తాను అనుకుంటున్నాడు, నేను నలుగురిలో తిరిగేది ఎలా, నేను నలుగురిలో బ్రతికేది ఎలా, ఇన్ని సమస్యల్లో నేను పిచ్చోడిని అయిపోతానేమో, ఇన్ని సమస్యల్లో అయ్యో నేను వెర్రివాడుగా మారిపోతానేమో. దేవుని బిడ్డలరా, అదిగో వీళ్ళు ఒక సేవకుడు, ఒక సువార్థికుడు ఆయనకి వాక్యం చెబుతూ ఇలా చెప్పాడు, బాబు నీవు సమస్తము పోగొట్టుకున్నావేమో కానీ నీవు భవిష్యత్తు మాత్రం పోగొట్టుకోలేదు. ఈ కార్యక్రమం చూస్తున్న పిల్లరా, మీరు ఒకవేళ సమస్తం పోగొట్టుకున్నారేమో, భవిష్యత్తు పోగొట్టుకోలేదు. యోబు సమస్తము పోగొట్టుకున్నాడు, తన భవిష్యత్తును పోగొట్టుకోలేదు. ఆ వాక్యం అండి సరైన సమయంలో ఆయనకి ఆ వాక్యం ఎంతో ఊరటనిచ్చింది. తన ఇంటికి వెళ్ళాడు, దేవుని యొక్క వాక్యం చదవటం మొదలుపెట్టాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేపాటికి ఒక వాక్యం ఆయన తాకింది. ఏంటి ఆ వాక్యం అంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. దేవుని బిడ్డల వాక్యం తాకింది. ఆ ఉత్సాహంగా వాక్యం చదివాడు. ఆ వాక్యం దగ్గర ఒక్కసారి ఆగిపోయాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని ఎప్పుడైతే తన మనసులో వాక్యం తాకిందో ఉప్పు వ్యాపారం చేయటం మొదలుపెట్టాడు. పిల్లరా, ఆ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. మనం ఆరాధించే దేవుడు 136వ కీర్తన 23వ వచనములో ఉంది, ఆయన దీన మనసు కలిగిన వారిని ప్రభు ఆస్వాదించే దేవుడిగా కనపడతా ఉన్నాడు. కాబట్టి మీరు నేను ఆయన వైపే చూడాలి. శ్రమలు ద్వారా మనం ఏమి నేర్చుకుంటామంటే, దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది పిల్లరా, మన జీవితంలో శ్రమలు వస్తే, మన జీవితంలో ఇరుకులు వస్తే, దీన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకునే దేవుని బిడ్డరా, మన జీవితంలో దీనత్వాన్ని నేర్చుకుంటామండి. చాలామంది దీనత్వం హీనత్వం అనుకుంటారు. దీనత్వం హీనత్వం కాదండి, అది దైవత్వం దేవుని బిడ్డరా. కాబట్టి మీరు నేను ఆ దేవుని వైపే మనం చూడాలి. ముద్దుబారిపోయిన ఇనుము ఉపయోగకరమైన ఆయుధంగా అది మారాలంటే అది ఎర్రగా కాల్చబడాలండి. అది ఎర్రగా కాల్చిన తర్వాతే అది దేవుని బిడ్డలు వంగుతుంది. అది ఎర్రగా కాల్చబడిన తర్వాతే అది సాగుతుంది. దేవుని మొద్దుబారిపోయిన ఇనుము దేవుని బిడ్డరా, అది ఉపయోగకరంగా ఉండాలి అంటే అది దేవుని బిడ్డరా కాల్చబడాలా, అది వంచబడాలా, అప్పుడు అది పదునైన ఆయుధంగా మారుతుంది. పిల్లరా, మీరు నేను అదిగో పదునైన దేవుని బిడ్డల్లాగా ఉండాలని మన జీవితంలో శ్రమలు వస్తాయి, మన జీవితంలో కష్టాలు వస్తాయి. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి అన్నాడు. 23వ కీర్తన 4వ వచనం దగ్గరికి వచ్చేపాటికి నీవు నాకు తోడయ్యుందువు అంటున్నాడు. అంటే దావీదు భక్తుడు దేవునికి ఎంత దగ్గరైపోయాడో, దావీదు భక్తుడు దేవుని బిడ్డరా దేవునికి ఎంత సమీపమైపోయాడో. ఒకవేళ మీరు శ్రమల్లో ఉన్నారేమో, ఇరుకుల్లో ఉన్నారేమో, మన ప్రభు దేవాతి దేవుడు చెప్పిన మాట, లోకంలో మీకు శ్రమ కలిగిద్ది, అయినా మీరు ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను. జయించిన దేవుని వైపే మనం చూద్దాం, జయమిచ్చే దేవుని వైపే చూద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, మేము జయ జీవితాన్ని జీవించాలని నువ్వు ఆశపడుతున్నావు ప్రభువా. మా ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే కష్టాల్లో శ్రమల మార్గంలో వెళుతున్నారో వారి కన్నీటిని నాట్యంగా మార్చి ఆస్వాదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.